హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఆఫీస్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో వన్ బై వన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ డిఫరెంట్ క్యాడర్స్ కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 19,900 నుంచి 63,200 వరకు మనకి బేసిక్ పే ఉంటుంది. ఈ వేకెన్సీస్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనము జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. డిప్లొమా ఇన్ క్యాటరింగ్ మనం కంప్లీట్ చేసుకున్నా మనం ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్ కి మనకి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబ్ కి మనకైతే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్లర్క్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే 19,900 నుంచి 63,200 వరకు మనకి బేసిక్ పే ఉంటుంది. ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది విత్ కామర్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి టైపింగ్ అనేది 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీ మనం కంప్యూటర్ పైన టైప్ చేయగలిగినట్లయితే ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇక్కడ క్యాంటీన్ అటెండెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఈ జాబ్స్ కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ వేకెన్సీస్ కి అడగడం లేదు ఫ్రెండ్స్. సో ఇవన్నీ రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం గమనించినట్లయితే మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 25 years ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక బేసిక్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆఫ్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 25th of October 2024 లోపు మనమైతే అప్లై చేయాలి. సో 25th of October 2024 లోపు మనమైతే ఈ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మనము స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా మనమైతే మన అప్లికేషన్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్రస్, ఈ అడ్రస్ కే మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది 24th of October 2024 లోపు ఆ అడ్రస్ కి రీచ్ అయ్యే విధంగా. సో ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలానే మన డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారాగా మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మీరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, 25th of October 2024 లోపు అయితే మనము అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం గమనించినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, ఐఎస్ ప్రెస్ రోడ్, కొచ్చి 682018 కేరళకి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.